రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి బక్క జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే సార్. మొత్తానికి ఇంత మేర అంటే ఈ హోర్డింగ్లు మనం చూస్తున్నాం, ఈ వీటి ఏదైతే ఏర్పాటు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక్క హోర్డింగ్ వచ్చి కింద పడ్డా అదేమి దానికి ఎక్కడ సేఫ్టీ కూడా లేదు. ఏంటి ఇంత అక్రమం గురించి మనం ఏం మాట్లాడవచ్చు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధనిక రాష్ట్రంగా ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణను ఈరోజు నన్ను చూసి నన్ను కోసిన రూపాయి ఎల్లది అని చెప్పినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఆదాయం ఉంది చూపించే ప్రయత్నంలో భాగంగా నేను ఈ అడ్వర్టైజ్మెంట్ రంగం మీద దాదాపు ఒక 3 నెలలకెళ్ళి పనిచేస్తున్నా. ముఖ్యంగా ఇవి ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు పైనకే ట్రైన్ పోతూ ఉంటుంది. 15 ఫీట్ల కంటే 68వ జీవో 15 ఫీట్ల కంటే పైన ఉండాలి. అంటే 15 ఫీట్లు దాటద్దని చెప్పేసి 68 జీవో చెప్పింది. ఈ జీవో ఎందుకు చెప్పింది? ఆ రోజు లీడ్ స్పేస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. అదే దాన్ని ఈరోజు లీడ్ స్పేస్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్, నవనిర్మాణం ఈ 4 కంపెనీలు తప్ప వేరే వాళ్ళు ఉండనే ఉండద్దు. ఇదే మొత్తం 209 కంపెనీలు ఇవి. యాజ్ పర్ జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం 2008 ఉన్నాయి. ఇలా టాప్లో ప్రకాష్ యాడ్స్ 227 ఉన్నాయి. సెకండ్ ఏజ్, థర్డ్ యూనియాడ్స్ అని ఉంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా మీకు కేవలం లీడ్ స్పేసు, వీళ్ళ టార్గెట్, ప్రకాష్ యాడ్స్, నవనిర్మాణం ఇవి తప్ప వేరే ఏం లేవు. ఇవాళ ఇటువంటి జీవో తీసుకొని వచ్చి ఇవన్నీ జీవోలు ఇవన్నీ పట్టుకొని వచ్చింది. ఈ జీవోలన్నీ పట్టుకొని వచ్చి ఈరోజు ఇవన్నీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 209 కంపెనీలు చంపేసి ఈరోజు కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే బతికేటట్టుగా ఈరోజు ఈ జీవోలు రూపొందించారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మీరు ప్రమాదం జరుగుతుంది కాబట్టి మేము 68 జీవో తెచ్చినాను కదా, దీని మీదకే ట్రైన్ పోతుంది. ట్రైన్ కాబట్టి దానికి అనుకుని బోర్డు ఉన్నది. ఈ వైబ్రేషన్ వస్తుంది, దానిపైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్కు నట్లు బోలర్లు లూజ్ అవుతాయి. లూజ్ అయినాక కింద పడతాయా లేవా? దీనివల్ల ముప్పు ఉందా కాదా? మరి దీని మీద జిహెచ్ఎంసీ ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఈరోజు మెట్రో పిల్లర్స్ పైన ఉన్నటువంటి ఈ అక్రమంగా పెట్టినటువంటి బోర్డ్స్ పైన మీరు ఎందుకు ఇచ్చేస్తలేరు? ఈరోజు ఇక్కడికి వెళ్ళి ₹1 కూడా హెచ్ఎంఆర్ఆర్కి వెళ్ళి, అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి వెళ్ళి ₹1 కూడా వీళ్ళకు పోతలేదు. జిహెచ్ఎంసీ ఖజానాలో పోతలేదు. ప్రభుత్వానికి ₹1 కూడా పోతలేదు. మరి దీనివల్ల ఉపయోగం ఏంది? ఎవరి జేబులో పోతుంది? ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుడ రాష్ట్రంగా ఎందుకు పడ్డది? ముఖ్యమంత్రి ఘోషణ రూపాయి వెళ్ళదని ఎందుకు అంటుండు? అలాంటి ఇవి 500 కోట్ల రూపాయలు. ఇవి 500 కోట్ల రూపాయలు వచ్చి హైదరాబాద్ చెప్తున్నా, ఏది రింగ్ రోడ్డు అవతల కాదు, రింగ్ రోడ్డు లోపల ఉన్నది 500 జిహెచ్ఎంసీ లిమిట్స్ ఒట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్ 500 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వ ఖజానాకు మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ శాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. మరి ఇది నువ్వు సంవత్సరం నరకెళ్ళి నీ దగ్గర ఉన్నది. మరి దీని మీద ఆదాయం వస్తుంది అన్న జ్ఞానము రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఆ తెలివి నీకు ఉందా లేదా? నీ దగ్గర ఉన్న సలహాదారులు సలహాలు ఇస్తుందా లేదా? ఈరోజు ₹1,00,000 పెట్టి వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటే, కార్లు ఇచ్చుకుంటా నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి 10 మందిని అడ్వైజర్లను పెట్టుకున్నావు, 10 శాఖల్ని దగ్గర పెట్టుకున్నావు. ఆ 10 శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మున్సిపాలిటీ ఆదాయం పైన నీకు అవగాహన కల్పిస్తుందా లేదా? ఈరోజు ఇంత పెద్ద నష్టం, 500 కోట్ల రూపాయల నష్టం మీకు జరుగుతూ ఉంది. ఆ నష్టం చేస్తూ ఉంటే ఈరోజు దానిపైన మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇవి ప్రమాదకరంగా ఉన్నాయా లేవా? దీనిపైన మీ హైడ్రాకి ఇది ప్రమాదం అని కనబడతలేదా? ఇది కూలితే జనాలు చచ్చిపోతారని మీకు కనబడతలేదా? దీనివల్ల ముప్పు ఉన్నదని కనబడతలేదా? హైడ్రా దేనికోసం ఉంది? ఏం చేయాలని ఉన్నది? కాబట్టి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేస్తలేరు, చేయకూడని డ్యూటీలు చేస్తూ ఉన్నారు, అవసరం లేని డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆదాయం దేనిపైన ఉందంటే వీటిపైన కాదు ఆదాయం వచ్చేది. ఇవన్నీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు. ఇవాళ మేయర్ కూడా ఒకళ్ళని పెట్టుకుందంట. మేయర్ పేరు మరి మేయర్ ప్రత్యక్షంగా ఉందో లేకుంటే వాళ్ళ పిఎల్ఎం పెట్టి చేస్తుండ్రో లేకుంటే ఆమె పేరు మిస్యూజ్ చేస్తుండ్రో తెలియదు. కొన్నిట్ల వాళ్ళ పేర్లు కూడా బయోడైవర్సిటీ కాడ. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఆదాయం అనేది ఏ విధంగా వాళ్ళు దిగమింగుతారు? ఇది కొత్తగా ఈ రోజు వచ్చింది కాదు. గత ప్రభుత్వానికి నాకు 2009 కంపెనీలు వద్దు, ఎవరు వచ్చినా పర్వాలేదు, అప్పుడు నాకు 2 కంపెనీలు కావాలి. ఒకటి ప్రకాష్ యాడ్స్ బతకాలి, తర్వాత లీడ్ స్పేస్ బతకాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్తో సహా వాళ్ళు బతకాలి, ఇంకా 2 కంపెనీలు బతకాలి. అదే టార్గెట్, నవనిర్మాణం. వీళ్ళు తప్ప ఎవరు బతకనికి లేదు.
వీళ్ళే బతకాలి, వాళ్ళ జేబులలో పైసలు పోవాలి, వాళ్ళ జేబులకి వెళ్ళి వీళ్ళకి రావాలి. ఇది వీళ్ళ టార్గెట్ ఈ రోజు పెట్టుకున్నారు. ఈ రోజు ప్రమాద దిశగా ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయి. మరి ఇది మున్సిపాలిటీ ఘనవార్త లేదా అనేది ఈ రోజు నగర ప్రజలందరూ కూడా ఇది వాళ్ళు మామూలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నెత్తి మీద మరణ శాసనము వేలాడుతుందన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? అది కూలినప్పుడు పడ్డప్పుడే కదా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇటువంటి 68వ జీవో రావడానికి కారణమే ప్రకాష్ యాడ్స్. ఎందుకంటే వాళ్ళ బోర్డు తెలుగుదేశం ఆఫీస్ కాడ ఒకసారి కూలింది, యూనిపోల్ అక్కడ కూలిన తర్వాత మీకు అది డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ కూలిన తర్వాత ఈ రోజైనా నీ బుద్ధి తెచ్చుకోలే కదా. దాన్ని అడ్డం పెట్టి తక్కిన 209 కంపెనీలు మూసిపడేసి ఈరోజు నలుగురు మాత్రమే బతకాలి, ఆ నలుగురు జేబులలో పైసలు పోవాలి, అందులోకెళ్ళి మా డబ్బులు కావాలి. ఇదే ఆత్మగౌరవ నిదానం, ఇదే స్వయం పాలన, ఈ తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదే అంటారు. నలుగురు బతికేదాన్ని అంటారు. 2 కుటుంబాలు పాలన చేసిన వాళ్ళే అంటారు. వీళ్ళని తప్ప ఎవరిని అన్నారని చెప్పి మీరు ఇక్కడికే చూస్తే చూడండి, స్ట్రేట్గా బోర్డులు కనబడతాయి. దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దీని పైసలు ఎక్కడికి పోతున్నాయి, దాని పైసలు ఎక్కడికి పోతున్నాయి, పిల్లర్స్కి ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి, అక్కడ దాని రైళ్ల కింద ఉన్న పైసలు ఎక్కడికి పోతున్నాయి. ఇవి ఒకవేళ కూల్తే రేపు ఎవరి మీద పడతాయి అనే అవగాహన, కామన్ సెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా లేదా? అంటే ఇవి కూల్తే అన్నప్పుడు ఇది ఒకసారి మనం మాట్లాడుకుంటే సార్, ఈ కూల్తే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? అంటే ఒకవైపు అనధికారికంగా కొనసాగుతున్నాయంటూ తెలుస్తుంది, ప్రభుత్వమా చేతులు దులుపుకుంటుంది. రేపు సామాన్య ప్రయాణికుడు వాడి కుటుంబ పోషణ కోసం చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు ఈ రూట్లో వెళ్తే అది పడవు అనడానికి మాత్రం ఆస్కారం లేదు అని మాత్రం అనలేవు. ఖచ్చితంగా చిన్నపాటి నట్పోటు మీదే ఒక డిపెండ్ అయి ఉన్నాయి కనిపిస్తుంది ప్రత్యక్షంగా. అయితే దాదాపు అది 100 కిలోలకు పైగా ఉంటుంది. అది అంత క్వింటాల్ బలం ఉన్నటువంటి అది కింద పడితే మరణిస్తే ఎవడు బాధ్యుడు దానికి అనుకోవచ్చు. అంతే సారీ చెప్తారు, ఒక కమిషన్ వేస్తే సారీ చెప్తారు. ఇప్పుడు జరుగున్న దానికి ఎవరు చెప్తున్నారు? జరిగిన వాటికి ఏం చెప్తున్నారు? జరిగిన ప్రమాదాలకు ఏం సారీ, ఇదొక దుర్ఘటన, ఇదో దుస్సంఘటన, ఇంత మించి ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈరోజు మీకు పైన ట్రైన్ పోతుంటే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ బరువుతోని హోల్ కొట్టిండ్రు, దానికి హోల్ కొడితే ఆ పిల్లర్ వీక్ అవుతుంది. అంటే ఇది ఒక 100 సంవత్సరాలు ఉండాల్సిన పిల్లరు, 50 సంవత్సరాలు ఉన్న పిల్లరు 10 సంవత్సరాలకే వీక్ అయిపోతాయి. మీరు చూడండి ఎన్ని నట్లు కొట్టిందో చూడాలి. అక్కడ దానికి ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టి కిందికెళ్ళి తీసిండు చూడండి, పైపింగ్లో కిందికెళ్ళి పైపింగ్ తీసిండు. దాని బరువు మొత్తం దీనిపైన పడతా ఉంది. దాని మొత్తం హోల్స్ కొట్టిండ్రు. ఇప్పుడు దీని వెయిట్ హ్యాండ్లో తీసుకుపోయి దాని మీద పెట్టిండ్రు, పిల్లర్ మీద. మళ్ళీ ట్రైనును ఆపనికి వేసినట్టు పిల్లర్ పైన ఈ రోజు మీరు అధిక బరువు అడ్వర్టైజ్మెంట్ బరువు తీసుకుపోయి దాని మీద వేసే వరకు అది కూలుతుందా లేదా, అది వీక్ అవుతుందా లేదా? ఈరోజు కేవలము ఒక ట్రైన్ మొయ్యనికి పెట్టింది, ఒక మెట్రో ట్రైన్ ఎంత బరువు ఉన్నది, ఆ బరువు ట్రావెల్ చేసేటప్పుడు అంటే మన రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన ఏం చదువుకుంటూ ఆ మహానుభావుడు దేవునికే తెలవాలి. ఇప్పుడు ట్రైన్ బరువు, దాని వేగము, అది ఎంత మొయ్యగలుగుతుంది, దానికి ఇంటూ 2 4 వేసుకొని దాని బరువు ప్రకారం పిల్లర్ తయారు చేసిండ్రు. అప్పుడు ఇది పిల్లర్ వేసేటప్పుడు దీనికోసం అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెడతాం కాబట్టి ఈరోజు మేము దాంతో వేసిన పిల్లర్ కాదు కదా, అడ్వర్టైజ్మెంట్ బోర్డు లేకుండా వేసిన ఇంజనీరింగ్ లెక్క ప్రకారము డిపిఆర్ దాని ప్రకారం చేసిన పిల్లర్ వేసిండ్రు. కానీ ఇప్పుడు అదనపు బరువు ఇది మోస్తూ ఉంది. అదనపు బరువు దీని మీద మోసినప్పుడు దీని లైఫ్ టైం పడిపోతుంది, దీని యొక్క క్వాలిటీ పడిపోతుంది, ఆటోమేటిక్గా ఇది వీక్ అయిపోతుంది. నేను ఇది కూలాలని నేను కోరతలేను, కానీ ఏదైనా ముందు చూపుతోని మనం ఉండాలి. ఈ రోజు నీ ముందు చూపు ఏంది, దీనివల్ల నువ్వు ఉన్న జాగ్రత్త ఏంది? నేను 5 ఏళ్ళు ఉంటా, తింటా పోటా, తర్వాత వస్తాడు వాడు చూసుకుంటాడు. ఏమనైతే సారీ చెప్తా, కంపెన్సేషన్ 1,00,000 రూపాయలు ఇస్తా, 2 నిమిషం మా మౌనం పాటిస్తాం. ఇవాళ వరకు జరుగుతుంది అదే. ఇదే పంజాగుట్ట చౌరస్తాలో ఒకసారి బ్రిడ్జ్ కూలింది. ఏం చెప్పినాం? ఇవాళ జరిగే ప్రమాదాలు మీరు ఏం చెప్తారు? 1 కాదు 2 కాదు, 100ల కొద్ది చెప్పిండు చూడు. ఒకటి కాకుండా ఒకటి. ఇంత బరువు తీసుకుపోయి పిల్లల పైన వేసిండ్రు, ఇంత బరువు తీసుకుపోయి మెట్రో పైన వేసిండ్రు. ఖచ్చితంగా మేము దీని మీద కోర్టులను ఆశ్రయిస్తాం. దీనివల్ల ఈరోజు మానవ ప్రాణానికి ముప్పు ఉంది. మానవులకు ఈరోజు ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈరోజు ప్రయాణికులకు, పాదచారులకు, దాని కింద ఉండేటోళ్లకు, పైన ట్రైన్లకు పోయే బండి కూడా ప్రమాదమే కదా. కాబట్టి ఇంత సెన్సిటివ్ ఇష్యూను ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే గతంలో మేము దొంగతనం చేసినాం, మా దొంగతనం ఎత్తి వాళ్ళు చూపెడతారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు మాకు ఇలా పొత్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు నేను స్ట్రేట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ప్రతిపక్ష పార్టీలను. ఈరోజు మెట్రో పిల్లర్ కట్టేటప్పుడు పైన ట్రైన్ పోయేదాన్ని
దాని బరువును వేసుకుంటారా, లేకుంటే రేపు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టినా అవి అంత ఇనుప కళ్యాలు మొత్తం బిగించినా ఆ బరువు కూడా మోసేటట్టుగా మీరు ప్లానింగ్ చేసి కట్టినరా? ఈరోజు హెచ్ఎంఆర్ఎల్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, హైడ్రా రంగనాథ్ గారు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు మీకు ఇంత కూడా బాధ్యత లేకుండా ఈరోజు ప్రజల ప్రాణాలు ముప్పుల పెట్టి ఈరోజు మీరు డ్యూటీలు చేస్తూ ఉంటారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని కేవలం ఆ 4 కంపెనీల బాధ్యత కోసము ఎంతమంది వచ్చినా మాకు పర్వాలేదు, మా ఖజానా నింపాలి, మా డబ్బులు నింపాలి, మా జేబులు నింపాలి, మా కడుపులు నింపాలి, మా కుటుంబాలు బాగుండాలి అన్ని తర్వాత తగ్గినోడు ఏమైనా నాశనం కానీ అనే తిరిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పెద్ద, కుటుంబ పెద్ద, రాష్ట్ర పెద్ద ఇంత స్వార్థంగా ఆలోచిస్తే ఇంత భయంకరమైన విషయం కథ ఇక వేరేదేం లేదని చెప్పదలుచుకున్నాను. ఈ నవనిర్మాణ సంస్థ అన్నట్టుగా గతంలో ఉన్న లీజ్ స్పేస్ కావచ్చు, ప్రకాశ్ వారు తెలుసు. ఎందుకు ఈ నవనిర్మాణ సంస్థకు ఇంత మేర దాన్ని తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు? దానికంటే కొన్ని చోట్ల మన శంషాబాద్ నిన్న మాట్లాడుకున్నట్లయితే 10 కోట్ల రూపాయలు ఉన్నటువంటి టెండర్ను అక్కడ అది వద్దు, 60 లక్షలు అంటే 63 లక్షలు చాలు, నవనిర్మాణకే ఇచ్చేద్దామన్నటువంటి అంత సహృదయం అనుకోవచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి. ఎందుకు ఈ నవనిర్మాణ తెర మీదకి వస్తుంది? ఎవరు దీన్ని అనుకుంటొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ళకు ఒక్కొక్క తమ్మునికి ఒకటి ఇచ్చిండు. మున్సిపాలిటీ ఒకళ్ళకు, ఇరిగేషన్ ఒకరు, భూమిలో ఒకరు, రెవెన్యూ ఒకరు, హోమ్ ఒకరు అట్లా చూస్తూ ఉంటారు. అట్లా ఇది కృష్ణారెడ్డి అనేది ఆయనకు అప్పచెప్పిండు. కృష్ణారెడ్డి ఆయన దీని వెనక ఉండి నడిపిస్తుండు. టెండర్లు ఉండే ఏముండే అది 15 కోట్లు ఎందుకంటే సెంటర్ ఇటువంటి ఎయిర్పోర్ట్కు సెంటర్ కూడా వేసిండ్రు. ఆ సెంటర్ లేకుంటేనే 12 కోట్లకు అక్షయ కంపెనీ వాళ్ళు వేసిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈరోజు కేవలం 63 లక్షలు ఇచ్చిండ్రు నవనిర్మాణం వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పిండ్రు. అక్కడిదే కాదు కంటోన్మెంట్ ఇచ్చిండ్రు, మీకు చాలా ఏరియాలలో ఆ విధంగా అక్రమంగా ఇచ్చిండ్రు. ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే కంపెనీ మీదకి ఎందుకు ఇచ్చిండ్రు? 12 ప్రభుత్వానికి మేము 15 కోట్లు కడతామని చెప్పి ఒక అక్షయ కంపెనీ వస్తే లేదు 63 లక్షలు చాలని అన్నప్పుడు తెలంగాణ ఖజానా దెబ్బతినకుంటే ఏమవుతుంది? ఈరోజు అప్పులపాలు కాకుంటే ఏమవుతుంది? ఈరోజు ప్రభుత్వ ఖజానాకు పోవాల్సిన డబ్బులు మీ ఖజానాకు వస్తే ఈరోజు నష్టం జరగకుంటే ఏమవుతుంది? కాబట్టి ఈరోజు సహృదయం కాదు, ప్రభుత్వాన్ని దోచి, ప్రభుత్వ ఖజానాకు దోచి, ప్రభుత్వానికి వెళ్ళాల్సిన డబ్బులు దారి మరలించి ఈరోజు అనుమోల రేవంత్ రెడ్డి వాళ్ళ లేకుంటే గతంలో కల్వకుంట కుటుంబం వాళ్ళ ఖజానాలకు పోయేటట్టుగా ఈరోజు జీవోలు కానీ, రేట్లు కానీ, టెండర్లు కానీ కేవలం వాళ్ళని బతికేనికే చేస్తున్నా, అంత మించి ఏం లేదు. ఇది మొత్తానికి ఈరోజు బక్క జయసన్ గారు చెప్తున్నటువంటి విషయాలు. మెట్రో రైల్ దీని ఒక దాదాపు 100 ఏళ్లకు పైగా ఇది ఉండాలి, హైదరాబాద్కు ఇది ఒక మైలురాయి అన్నట్టుగా దీనికి తీసుకొచ్చారు. కానీ ఆ మెట్రో రైల్ డిజైన్ అంతా మెట్రో పిల్లర్ అంటే ఒక్కో రైలు వెళ్తున్నప్పుడు దాని బరువును వాటిని మోయించినటువంటి మెట్రో రైల్. కానీ అదనంగా ఈ యాడ్లు అక్రమంగా ఇదంతా కూడా ఈ యాడ్లు అనేది ఒక మాఫియా అయితే మరి ఈ మెట్రో రైలుకు అంటే ముప్పు కలిగించేలాగా అంటే ఒక్క పిల్లర్కు నలుమూలల దాదాపు 50 నుంచి 100 కిలోలు ఉన్నటువంటి ఈ హోర్డింగ్ ఫిక్స్ చేసేటువంటి ఫ్రేమ్ ఏదైతే పెడుతున్నారో ఆ బోర్డు పెట్టడానికి కింది నుంచి పై దాకా మెట్రోకి పెట్టాలంటే దాదాపు 20 నుంచి 40 వరకు బోర్డులు అంటే స్క్రూలు అంటే హోల్స్ కొట్టాలంటే అవసరం. అంటే ఈ మేర ఒక్కొక్కరు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు హోల్స్ కొట్టుకుంటా పోతుంటే ఈ మెట్రో పిల్లర్ల లైఫ్ టైం కూడా పడిపోతుంది. ఖచ్చితంగా దీనిపైన హెచ్ఎంఆర్ఎల్ కూడా స్పందించాలి. మరి ఇప్పటివరకు అయితే హైడ్రా ఇక్కడ స్పందించట్లేదు. ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రభుత్వ ఏదైనా సరే గండి కొట్టిన ఆదాయానికి భంగం కలిగించిన హైడ్రా ముందుంటుంది అన్నట్టుగా విశ్వరూపం చూపినట్టు హైడ్రా మరి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రభుత్వం పెద్దల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ఖచ్చితంగా ఇన్ని విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని పునఃపరిశీలిస్తుందా, లేక మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, గత ప్రభుత్వాలు చేసినా మేము కూడా చేసుకుంటాం అన్నట్టుగా చేతులు దులుపుకుంటుందా? మొత్తానికైతే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అయితే జరుగుతుంది. ఈ యాడ్ ఏజెన్సీల రూపంలో, ఇటు యాడ్ మాఫియా అంటే ఈ హోర్డింగ్ల రూపంలో ఇదైతే ఒక్కొక్కటిగా తెర మీదకి అయితే వస్తున్నాయి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలోనే 2000 కోట్ల రూపాయల మాఫియా అంటే ఈ యాడ్ మాఫియా అనేది కొనసాగుతున్నట్టుగా కూడా ఇటు విశ్లేషకులు కావచ్చు, దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి బక్క జయసన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది కూడా దీనిపైన విమర్శిస్తున్నారు. హైడ్రాకు జిహెచ్ఎంసీకి కొన్ని వందల వేల లీటర్లు అయితే దీనిపైన రాస్తున్నారు. మెట్రోను కాపాడాలన్న బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ మెట్రో పిల్లర్లకు ఏదైతే అదనంగా బిగిస్తున్నారో ఈ ఫ్రేమ్లు ఒక్కటి కింద పడ్డా కూడా మారణం తప్ప ఇంకోటి లేదు, దాని నుంచి వరణ నుంచి బయటపడే అవకాశం లేదు. కాబట్టి వీటిని ఖచ్చితంగా అరికట్టాలన్నట్టుగా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ మెట్రో అమీర్పేటలోనే ఈ మేర ఇంత మేర ఈ చూసుకోవచ్చు ఈ మాఫియా యొక్క రణరంగం అని చెప్పవచ్చు. రైట్ మహేందర్ రెడ్డి.